నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ముందుగా ఒక లైక్ కొట్టండి బ్రదర్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. సమరసింహారెడ్డి ఈ పేరు వింటే శత్రువుల గుండెల్లో హొడలు, బాక్స్ ఆఫీస్ కి వణుకు, తోటి హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మూవీ సమరసింహారెడ్డి. కని విని ఎరుగని చరిత్ర తిరగరాసిన మూవీ సమరసింహారెడ్డి. టోటల్ ఆల్ ఇండియా రికార్డు కొట్టిన మూవీ సమరసింహారెడ్డి. ఇది సాధ్యమా అనిపించే అంత ఇన్ని కలెక్షన్స్ మాకు సాధ్యం అవుతాయా అని తోటి హీరోలు ఈర్ష్యపడే సమరసింహారెడ్డి. ఇన్ని కేంద్రాల్లో మన సినిమా ఆడుతుందా? సమరసింహారెడ్డిని మనం బీట్ చేయగలమా అని ప్రతి హీరో ఆందోళన పడ్డ 1999వ సంవత్సరం విడుదలైన సమరసింహారెడ్డి. ఆ పూర్తి డీటెయిల్స్, పూర్తి విశేషాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పంచుకుందాం బ్రదర్స్. అప్పుడు సమరసింహారెడ్డి సృష్టించిన రికార్డ్స్ ఇప్పుడు కొందరు బచ్చాగాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే బాలయ్యను అప్పుడప్పుడు ఈ కొందరు ఎదవలు ట్రోల్ చేస్తుంటారు. అరే సన్నాసులారా, మీకే చెప్తున్నా. మొట్టమొదట రికార్డులు పగలగొట్టిందే బాలయ్య. బాక్స్ ఆఫీస్ బొనాంజా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఈ టైంలో బాలయ్య నెంబర్ 1 హీరో. ఇప్పుడు కూడా బాలయ్య సీనియర్స్ లో నెంబర్ 1 నేరా బత్తాయిలో. బాహుబలి ఇలాంటి రికార్డు, ఆల్ ఇండియా రికార్డు బాహుబలి అంటారు కదా. ఆ టైంలో సమరసింహారెడ్డి ఆల్ ఇండియా బాహుబలి. సమరసింహారెడ్డి రికార్డు ఆ టైంలో. ఇక సమరసింహారెడ్డి, నందమూరి బాలకృష్ణ, నట సింహం విశేషాలు మాట్లాడుకుందాం బ్రదర్స్. సమరసింహారెడ్డి 1999 జనవరి 13. సమరసింహారెడ్డి రికార్డుల జాతరకు మొదలుపెట్టిన రోజు జనవరి 13, 1999. మొదటి ఆటకే ఇండస్ట్రీ రికార్డు బద్దల కొట్టబోతోంది మూవీని ప్రతి ఒక్కరి నోట విన్న మూవీ సమరసింహారెడ్డి. అసలు ఆ ట్రైన్ ఎపిసోడ్ ఉంటది, కని విని ఎరుగని చరిత్ర, అంతకు ముందు ఏ సినిమాలో చూడని విజువల్స్. అప్పట్లో సమరసింహారెడ్డి అంటే పేరు కాదు, అదొక బ్రాండ్. మొదటి ఆటతోనే హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడిన చరిత్ర సమరసింహారెడ్డి. కని విని ఎరుగని రికార్డు పడబోతుంది అంటూ ఫస్ట్ షోతోనే రికార్డులు బద్దలు కొట్టబోతుందంటూ చరిత్ర చెప్పిన నిజం సమరసింహారెడ్డి. నందమూరి బాలయ్య నట విశ్వరూపం చూపించిన మూవీ సమరసింహారెడ్డి. ఇప్పట్లో బాహుబలి ఎలాగో అప్పట్లో సమరసింహారెడ్డి ఎలాగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సమరసింహారెడ్డి. 16,50,00,000 షేర్ సాధించిన మూవీ. మొట్టమొదట 15 కోట్ల షేర్ సాధించిన మూవీ సమరసింహారెడ్డి. టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా 16,50,00,000 షేర్ సాధించింది. 100కి పైగా సెంటర్లో రన్ అయిన మూవీ సమరసింహారెడ్డి. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెలగరాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్. ఏంటి 72 సెంటర్లే కదా, 100 రోజులకి 100 అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? 100 days కి 72 సెంటర్స్ ఫస్ట్ రిలీజ్ అయినవి. తర్వాత కొద్ది రోజులకు రిలీజ్ చేశారు సెకండ్. సినిమా ఇండస్ట్రీ హిట్ కాబోతుంది అనడంతో ప్రతి ఒక్క థియేటర్ బాలయ్య సినిమాకు కేటాయించారు. మళ్ళీ అప్పుడు లేట్ రిలీజ్ లో 32 కేంద్రాలు 100 రోజులు. టోటల్ రెండు కలుపుకుంటే 104 సెంటర్స్ 100 days సమరసింహారెడ్డి. ఇది మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్స్. టోటల్ 100 days సమరసింహారెడ్డి, 104 కేంద్రాలు, 175 days 29 కేంద్రాలు, ఆల్ ఇండియా రికార్డు. 175 రోజుల్లో ఆల్ ఇండియా రికార్డు కొట్టిన మూవీ. హిందీలో కూడా రికార్డు కొట్టిన మూవీ ఇవి. హిందీలో కూడా అంతకుముందు ఎప్పుడు కూడా 175 రోజులకు 29 కేంద్రాలు ఏ మూవీ కూడా చూడలేదు. ఇక ఒక థియేటర్లో సంవత్సరం రోజులు ఆడింది మూవీ. 50 రోజులకు చూసుకుంటే 122 కేంద్రాలు. 122 కేంద్రాలు అంటే అప్పట్లో 50 రోజులకి సెన్సేషనల్ రికార్డ్, ఇండస్ట్రీ హిట్. ఇంకా కొన్ని రికార్డులు మాట్లాడుకుంటే ఆ సినిమా సెన్సేషనల్. వైజాగ్ చిత్రాలయ 70mm లో 68,85,000 రూపాయలు సాధించి వైజాగ్ చిత్రాలయ అప్పట్లో రికార్డు సెన్సేషన్. ఇక విజయవాడ ఊర్వశి 72 లక్షలు. గుంటూరు కృష్ణమహల్ 50 లక్షలు. అపూర్వమైన 50-100 రోజులు. ఇది నిర్దిష్ట కేంద్రాలలో వరుసగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన మూవీ సమరసింహారెడ్డి. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను.
50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, సంవత్సరానికి కూడా ఈ సినిమా ఆల్ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన మూవీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డి. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. 50 రోజులు కానివ్వండి, 100 రోజులు కానివ్వండి, 175 రోజులు కానివ్వండి, 365 రోజులు కానివ్వండి, సెంటర్స్ పరంగా కానివ్వండి, కలెక్షన్స్ పరంగా కానివ్వండి, ప్రేక్షకులు చూసిన పరంగా కానివ్వండి, ఆల్ ఇండియా రికార్డ్ సమరసింహారెడ్డి. దాదాపు 2.5 కోట్ల మంది ఈ సినిమాను చూసినట్టు సమాచారం బ్రదర్స్. అప్పట్లోనే బాహుబలిని మించి రికార్డ్ సమరసింహారెడ్డి. 16,50,00,000 రూపాయల షేర్ అంటే మామూలు విషయం కాదు ఆ టైంలో. ఇది చరిత్ర. 31 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఆల్ ఇండస్ట్రీ రికార్డ్. బాక్స్ ఆఫీస్ బొనాంజా అని బాలయ్యని ఊరికే అనరా బచ్చాస్. ఇప్పుడున్న బచ్చాగాలకు తెలియదంతే. అందుకోసమే ఈ సమరసింహారెడ్డి రికార్డుల వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి బ్రదర్స్. బాలయ్య కెరియర్ లోనే కాదు, బి గోపాల్ కెరియర్ లోనే ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని సాంగ్స్ ఆల్ ఇండియా రికార్డ్. ఎందుకు అంటే ఆ టైంలో ఈ మూవీ సాంగ్స్ ఒక ఊపు ఊపేశాయి. కానీ ఇప్పుడు కూడా ఏ ఊరిలోనైనా ఏ సాంగ్స్, జాతర, ఫంక్షన్ ఏది జరిగినా అందాల ఆడబొమ్మ సాంగ్ లేకుండా ఉండదు. ఆ సాంగ్ కు డాన్స్ వేయకుండా ఏది కూడా జరగదు. ఇప్పుడు కూడా సమరసింహారెడ్డి కింగ్. బాలకృష్ణ, బి గోపాల్ అంటేనే చరిత్ర తిరగరాసే మూవీస్ వస్తున్నాయని అప్పట్లో ఒక టాక్ నడిచేది బ్రదర్స్. 1999 సమరసింహారెడ్డి, 2000కి మళ్ళీ ఒక ఆల్ ఇండియా రికార్డ్ మూవీ దింపాడు బి గోపాల్. బాలయ్య, నరసింహ నాయుడు ఆల్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీ 2 సార్లు ఒకేసారి 1999, 2000 వరుసగా 2 సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ బాలయ్య కింగ్. చరిత్ర మరువని రికార్డ్స్. ఇక మరొక్కసారి టోటల్ వరుసగా రికార్డ్స్ గురించి ఒకసారి మాట్లాడేస్తాను బ్రదర్స్. 50 రోజులకు 122 సెంటర్స్ లో ఇండస్ట్రీ రికార్డ్. 100 డేస్ ఫస్ట్ రిలీజ్, లేట్ రిలీజ్ కలుపుకొని 104 సెంటర్స్ ఆల్ ఇండస్ట్రీ రికార్డ్. 175 డేస్ 29 కేంద్రాలు, లేట్ రిలీజ్ తో కలిపి 32 కేంద్రాలు ఆల్ ఇండస్ట్రీ రికార్డ్. 200 రోజులు 17 కేంద్రాలు, షిఫ్టులతో కలుపుకొని 19 కేంద్రాలు. 227 రోజులు 3 సెంటర్స్, షిఫ్ట్ సెంటర్స్ తో 5 సెంటర్స్, 365 రోజులు 1 థియేటర్. ఇది ఆల్ ఇండియా రికార్డ్. టోటల్ వరల్డ్ వైడ్ గా షేర్ సమరసింహారెడ్డి 16,50,00,000 రూపాయలు. గ్రాస్ 31 కోట్లు. చరిత్ర మరువని రికార్డ్స్. వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ బొనాంజా, గాడ్ ఆఫ్ మాసైజ్ సమరసింహారెడ్డి, నందమూరి బాలకృష్ణ. ఓకే బ్రదర్స్, జై బాలయ్య అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మూవీ రికార్డ్స్ గురించి మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. నా కష్టానికి ఫలితం ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి. జై జై బాలయ్య. ఓం నమః శివాయ.